రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరకామణి కేసు వ్యవహారంలో సిట్ ముందుకు వచ్చారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కానూరులోని సిఐడి కార్యాలయానికి వచ్చిన ఆయన్ను ఎంక్వైరీ చేస్తున్నారు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్. పరకామణి కేసులో ఎవరి ప్రమేయం ఉంది, బ్యాంకు లావాదేవీలు సహా పలు అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నించనుంది సిట్ బృందం. రైట్ పరకామణి కేసుకు సంబంధించి ఒకవైపు సిట్ స్పీడప్ పెంచిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సిట్ వ్యవహారంలో ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. కానూరులోని సిఐడి కార్యాలయానికి ప్రస్తుతం ఆయన్ని తీసుకొచ్చినటువంటి ఆయన్ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్. సిట్ విచారణలో అనేక ప్రశ్నలు సందర్శించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పరకామణి కేసులో ఎవరి ప్రమేయం ముఖ్యంగా ఉంది, ఎవరి ప్రమేయంతో ఇదంతా జరిగింది అనే దానికి సంబంధించి కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఏవైతే లావాదేవీలు అండ్ సహా పలు అంశాలకు సంబంధించి కూడా ఒకవైపు క్లీన్గా కంప్లీట్గా ప్రశ్నించబోతోంది సిట్ విచారణలో. అనేక కీలక అంశాలు పరకామణి కేసుకు సంబంధించి ఇవాళ తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఇటు వైవి సుబ్బారెడ్డిని కంటిన్యూస్గా విచారిస్తున్నటువంటి నేపథ్యంలో కానూరులోని ప్రస్తుతం సిఐడి కార్యాలయంలో ఆయన ఉన్నారు. సిట్ ఆయన ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంక్వైరీలో అనేక కోణంలో విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఏదైతే వైవి సుబ్బారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ పరకామణి కేసుకు సంబంధించి ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విచారణ తర్వాత ఏదైతే వైవి సుబ్బారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సిట్ ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కానూరులోని ఇటు సిఐడి కార్యాలయానికి వచ్చినటువంటి ఆయన్ను ఎంక్వైరీ చేస్తున్నారు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరసింహ మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. నరసింహ, ప్రస్తుతం సిఐడి కార్యాలయం దగ్గర పరిస్థితి ఏంటి, ఏం జరుగుతోంది, విచారణ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, అసలు డీటెయిల్స్ చెప్పండి. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సిఐడి అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం సిఐడి అధికారులు వైవి సుబ్బారెడ్డిని విచారిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు సిఐడి కార్యాలయంలో మొత్తం కూడా వైవి సుబ్బారెడ్డిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా అనేక ప్రశ్నలు సంధించబోతున్నారు. 2 రోజుల క్రితం ధర్మారెడ్డిని అటు సిఎస్ఓని కూడా విచారించారు. అయితే ఆ సమయంలో కూడా వారు సరైన సమాధానం చెప్పలేదన్నట్లుగా కూడా అధికారుల నుంచి అయితే సమాచారం అందుతుంది. ప్రధానంగా ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి వంతు వచ్చింది. వైవి సుబ్బారెడ్డిని సిఐడి అధికారులు అనేక ప్రశ్నలు సంధించబోతున్నారు. ప్రధానంగా ఏదైతే పరకామణి చోరీ కేసులో నిందితుడికి సహకరించారన్న ఆరోపణల నేపథ్యంలో కొంత ఎవిడెన్స్ సిఐడి అధికారుల వద్ద ఉంది. ఆ అధికారుల వద్ద ఉన్నటువంటి ప్రతి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా సుబ్బారెడ్డిని అయితే అడగబోతూ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే బోర్డు సమావేశంలో ఎటువంటివి తీసుకున్నారు, ఎటువంటివి మొత్తం కూడా సంతకాలు చేశారు, ఏ అంశాలు మొత్తం ఉన్నాయో ఈ ప్రతిదీ కూడా మొత్తం సుబ్బారెడ్డిని అయితే విచారించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అటు సుబ్బారెడ్డి చెప్తున్న దాని ప్రకారంగా తాను ఎటువంటి తప్పు చేయలేదు, కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, కావాలనే తనని రాజకీయ కోణంలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని ప్రస్తుతం చూడొచ్చు. డీజీ కూడా ప్రస్తుతం ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం కూడా మెరకాసేపట్లోని విచారణ కూడా ప్రారంభం కాబోతుంది. రవిశంకర్ కూడా ప్రస్తుతం చేరుకున్న నేపథ్యంలో కూడా విచారణ అయితే మొత్తం మెరకాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. అనేక ప్రశ్నలు సంధించే అవకాశం కూడా కనబడుతుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కూడా పరకామణి కేసులో నిందితుడికి ఏ విధమైన సహకారం అందించారు, బోర్డు సమావేశంలో ఫైలు పెట్టినప్పుడు మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకించలేదు, దానికి సంబంధించి కూడా లోకాయుక్తలో కేసు రాజీకి సంబంధించి కూడా ఏ విధంగా వ్యవహరించారంటే దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, ఏమైనా ఆదేశించారా, ఎవరైనా చెప్పారన్న కోణంలో కూడా మొత్తం కూడా విచారణలో అయితే అనేక ప్రశ్నలు సంధించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ధర్మారెడ్డిని సిఎస్ఓను కూడా ఇవే ప్రశ్నలు సంధించారు. కానీ ప్రస్తుతం ఏదైతే భానుప్రకాష్ రెడ్డి ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యులు ఎవరైతే భానుప్రకాష్ రెడ్డి ఉన్నారో భానుప్రకాష్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో కూడా తన వద్ద కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలు ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ చేసాం. కోర్టు నుంచి ప్రస్తుతం సిఐడి కార్యాలయానికి కూడా మొత్తం చేరుకున్న నేపథ్యంలో ఆ ఎవిడెన్స్ ప్రస్తుతం కూడా మొత్తం ప్రశ్నలు అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు వైవి సుబ్బారెడ్డి
సుబ్బారెడ్డి చెబుతాం తను తప్పులేదని చెప్తున్నప్పటికీ కూడా ఏదైతే ప్రస్తుత టీడీటీ బోర్డు సభ్యులు ఒకటే చెప్తున్నారు, పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఎవరైతే తప్పు చేశారో వారందరూ కూడా కటకటాల్లోకి వెళ్ళేంత వరకు కూడా మొత్తం విశ్రమించేది లేదు. ఎందుకంటే ప్రతి ఎవిడెన్స్ ఉంది, తిరుమల ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ప్రతి ఒక్కరు వ్యవహరించారు కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కటకటాల్లోకి వెళ్లే విధంగా ఉంటుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనుక ప్రతి ఈ కేసుకు సంబంధించి ఒకవైపు సిఐడి అధికారులు కూడా విచారణను మరింత వేగవంతం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, అదేవిధంగా సిఎస్1 కూడా విచారించారు. ప్రస్తుతం ఏదైతే వైవి సుబ్బారెడ్డిని విచారించబోతున్నారు, వైవి సుబ్బారెడ్డిని కూడా అనేక ప్రశ్నలు సంధించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి చెప్తున్న దాని ప్రకారం అధికారులు కొంత ఫైల్ తీసుకువస్తారు బోర్డు సమావేశంలో ఏ ఒక్కటి కూడా తాను వ్యక్తిగతంగా చేసింది కాదు, బోర్డు మెంబర్లు అందరూ ఉంటారు కాబట్టి అందరూ నిర్ణయం ప్రకారమే తాను చేస్తూ ఉంటారు తప్ప ప్రస్తుతం ఎటువంటి వ్యక్తిగతంగా లేదు, కావాలని రాజకీయ కోణంలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి తనకు ఎటువంటి ప్రమేయం లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏదైతే పరకామణి చోరీ కేసులో నిందితుడికి మొత్తం కూడా సహకరించాలి, వారి భార్య ఆస్తులకు సంబంధించి దాదాపు 12 నుంచి 14 కోట్ల ఆస్తులు అటాచ్ చేశారు. కానీ నిందితుడిని ఎక్కడా కూడా కేసుకు సంబంధించి కూడా విచారించలేదు. ఎక్కడైతే పరకామణి చోరీ కేసుకు సంబంధించి ఎవరైతే ఏమేమి కొనుగోలు చేశాడు అనేది కూడా ప్రస్తుతం లేదు. ఏదో లోకాయుక్తలో కేసు రాజీకి సంబంధించి ఒత్తిడి తీసుకొచ్చారన్న దాని మీద కూడా పూర్తి ఎవిడెన్స్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాటన్నిటికి సంబంధించి కూడా సిఐడి అధికారులు అయితే ప్రశ్నలు అయితే అడగబోతూ ఉన్నారు. నరసింహ, అక్కడ చూస్తున్నాం మనము సిఐడి కార్యాలయం దగ్గర భారీగా వైసీపీ శ్రేణులు అక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎవరెవరు వచ్చారు, ఏంటి డీటెయిల్స్? అంటే వైవి సుబ్బారెడ్డి వచ్చిన నేపథ్యంలో వైసీపీలో అత్యంత కీలక నేతగా వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి విచారణకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అటు పేరు నానితో పాటు దేవినేని అవినాష్ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మిగిలినటువంటి వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నాం. కానీ పోలీసులు ఒకసారి చూడొచ్చు, రోడ్డుకి ఇరువైపులో కూడా మొత్తం ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. సిఐడి కార్యాలయం రోడ్డుకి అవతల యువతలో కూడా మొత్తం పోలీసులు పకడ్బందీగా ఏ ఒక్కరిని కూడా అనుమతించడం లేదు. ప్రస్తుతం ఏదైతే దేవినేని అవినాష్ కావచ్చు, పేరు నాని కావచ్చు, దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంట్లో ప్రస్తుతం వాళ్ళైతే ఉండడం జరిగింది. ఎవరైతే అటు జడ్పీ నాయకులు కావచ్చు, ఇతరత్ర వైసీపీ నేతలు వస్తున్న క్రమంలో కూడా వారెవరిని లోపలికి అనుమతించకుండా కూడా భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకవైపు వైసీపీ చెప్తున్న దాని ప్రకారం ఏదైతే రాజకీయ పరంగా ఎదుర్కొనలేక ప్రస్తుతం కేసులకు సంబంధించి కూడా అరెస్టులు చేసే విధంగా, దాంతోపాటు ఏదైతే విచారణ నిమిత్తం పిలిపించి వేధింపులకు గురి చేస్తున్నారు, రాజకీయ కక్షగా వ్యవహరిస్తున్నారన్న కోణంలో కూడా ప్రతి ఒక్కొక్కటి చూసుకుంటే ఆ విధమైనటువంటి వాత ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వీటికి సంబంధించి ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డిని విచారిస్తున్న క్రమంలో కదా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కూడా వస్తున్నారు. కానీ వారిని ఎక్కడికక్కడ పోలీసులు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా పరకామణి కేసుకు సంబంధించి ఇవాళ విచారణ జరుపుతున్నారు సిఐడి కార్యాలయంలో సిఐడి ఆఫీసర్ అయ్యన్నారు. మరింత దీనికి సంబంధించి పరకామణిలో ఏదైనా మతలబ్ జరిగిందా, మరి ఎవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా ఇవాళ విచారణ చేస్తున్నారు. ఈ విచారణ కొన్ని గంటల పాటు సాగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి అక్కడ చూసుకుంటే ఇప్పుడే ఎంటర్ అయినట్లుగా తెలుస్తుంది. పోలీసు బందోబస్తు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. విచారణ తర్వాత అసలు ఏం జరిగింది అనే విషయాలు కూడా కొన్ని బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.